వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేసి తీరాలని తెలంగాణ తెలుగుదేశం తమ్ముళ్ళు ఎంతగానో కోరుకున్నారు. అందుకు సంబంధించి పెద్ద ఆయన ఒప్పించేందుకు సర్వ ప్రయత్నాలు చేశారు. పెద్ద ఆయన కాస్త వెనుక ముందు భవిష్యత్తు అన్నీ ఆలోచించే రాజకీయ దురంధరుడు. ఆయన ఆలోచన వేరుగానే ఉంటుంది కదా. నో అని చెప్పేశాడు. అంటే తెలుగుదేశం పార్టీ జూబ్లీహిల్స్లో పోటీ చేసే ఆలోచన ఎంత మాత్రం లేదని స్పష్టమైపోయింది. అవును, తెలంగాణ టీడీపీ ఈ ఎన్నికల్లో పోలింగ్కు దూరంగా ఉంటుంది. ఏ పార్టీకి మద్దతు పలకదు, ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు నిర్వహించదు. కానీ తెలంగాణ తెలుగుదేశం తమ్ముళ్లకు పోటీ చేయాలని చాలా కసిగా ఉంది. పెద్ద ఆయన్ని ఒప్పించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. అవును, ఆంధ్రాలో తెలంగాణ నేతలు అక్కడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలుసుకున్నారు. జూబ్లీహిల్స్లో పోటీ చేద్దామని ప్రతిపాదించారు. పోటీ చేస్తే గెలుస్తామో లేదో అది పక్కన పెడితే క్యాడర్ బలోపేతం అవుతుందంటూ తెలంగాణ తెలుగుదేశం నేతలు చంద్రబాబును ఒప్పించే ప్రయత్నం చేశారు. అందరి అభిప్రాయాలు విన్నాక, అందరి మాటలు సావధానంగా విన్న తర్వాత చంద్రబాబు తన మనసులో మాట చెప్పేశారు. అదే, జూబ్లీహిల్స్ ఎన్నికల వ్యవహారంలో జోక్యం చేసుకోరాదు, అక్కడ పోటీ చేసే ఆలోచన ఎంత మాత్రం లేదంటూ ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఇది తెలంగాణ టీడీపీ నేతలకు కాస్త నిరాశ కలిగించే విషయమే. ఎందుకంటే జూబ్లీహిల్స్లో సెటిలర్లే తీవ్ర స్థాయిలో ప్రభావం చూపే ఓటర్లు. వాళ్ళు ఎటువైపు మొగ్గితే అటువైపు గెలుపు ఓటములుంటాయి. ఈ కారణంగా పోటీ చేయడం ద్వారా క్యాడర్ను కాస్త బలోపేతం చేసుకుందామని టీడీపీ నేతలు ఆలోచించారు. చంద్రబాబు కాస్త భిన్నంగా ఆలోచిస్తారు కదా. ఆయన భవిష్యత్తు గురించి, ప్రస్తుత రాజకీయాల గురించి అన్నీ ఆలోచించి ఆయన నిర్ణయాలు వేరే ఉంటాయి. ఇదే కారణంగా అక్కడ పోటీ చేసే ప్రసక్తి లేదంటూ చాలా స్పష్టంగా చెప్పేశారు. చంద్రబాబు నిర్ణయాల ప్రకారం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో టీడీపీ ఏ పార్టీకి మద్దతు తెలుపబోదు. ఒకవేళ బీజేపీ అడిగితే అప్పుడు ఆలోచిద్దామన్నట్టు కూడా అని చెప్పారట. మరి బీజేపీ ఏం చేయబోతోంది? బీజేపీ ఈ ఎన్నికల్ని లైట్ తీసుకుంది. కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నట్టుగా బీజేపీ డమ్మీ అభ్యర్థిని రంగంలోకి దించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇలాంటి పరిస్థితిలో తెలంగాణ టీడీపీ సైలెంట్ అయిపోతుంది, ఓటింగ్కి దూరంగా ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ రాజకీయ కార్యక్రమాలు నిర్వహించబోదు. అంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోటీ చేయాలన్న తెలంగాణ టీడీపీ నేతల ఆలోచన ఇక్కడ విరమించుకోవాల్సిందే. వాళ్ళు పోటీ చేయట్లేదు. ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం కొనసాగుతున్నందున జూబ్లీహిల్స్లో పోటీ చేస్తే కూటమి ధర్మానికి విఘాతం కలుగుతుందని తెలంగాణ టీడీపీ నేతలకు చంద్రబాబు నచ్చజెప్పారట. బాబు ఆదేశాల మేరకు అందరూ సైలెంట్ అయిపోయి హైదరాబాద్కు ప్రయాణం కట్టారు. జూబ్లీహిల్స్ రాజకీయంలో టీడీపీ పోటీ చేయట్లేదు. బీజేపీ పోటీ చేస్తుందా, చేస్తే నిజంగానే డమ్మీ అభ్యర్థిని రంగంలోకి దించుతుందా తెలియదు. సెటిలర్లు ఎటువైపు వెళ్తారో ఇంకా క్లారిటీ లేదు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ అందరినీ నమ్ముకుంది. సెటిలర్లు, మైనారిటీలు అందరూ తమ వైపే అని కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉంది. బీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా సానుభూతి ఓట్ల మీద ఆధారపడి మళ్ళీ గెలవాలని ప్లాన్ చేస్తుంది. ఇలాంటి కీలకమైన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు నిర్ణయం ఎవరికి ఉపయోగపడుతుంది, ఎవరికి నష్టం కలిగిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరమైన చర్చకు దారితీసింది.